యుద్ధంలో గన్ను గిన్ని పెట్టకూడదు చేయకూడదు అనమాట. తర్వాత యుద్ధం అయిపోతే వాళ్ళ దగ్గర బంధువులు ఇలా బేషరతుగా విడుదల చేయాలన్నమాట. వ్యవసాయం సంపకూడదు దొరికినారని చెప్పి మందులు మాకులు అన్నీ పెట్టు, నువ్వు పెట్టు వాడు పెట్టు, సమయం అయితే ఇద్దరిని విడుదల చేయాల్సింది అనేది జెనీవా ఒప్పందం. అందుకని మనం ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు జెనీవా ఒప్పందం ప్రకారం నడుపుకోవాలి అట్లా వచ్చింది, అట్లా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య ప్యారిస్ ఒప్పందం అని ఒకటి వచ్చింది. ప్యారిస్ ఒప్పందం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ కాలుష్య నివారణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, కాలుష్య నివారణ పేద దేశాలకు సహాయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన జ్ఞానం అంటే ఈ సాంకేతిక పరంగా వాళ్ళు ఏదైనా చేసి ఆ కాలుష్య నివారణ ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపి చేస్తుంది. ప్లాస్టిక్ కానీ కాలుష్యం కానీ ఆ రక్షణ కోసమే ఈ ప్యారిస్ ఒప్పందం అనేది పెట్టి అక్కడ